గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. శరీరంలోని కీళ్లు వ్యాధిగ్రస్తం కావడాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. ఆస్టియో అంటే ఎముక, ఆర్థరైటిస్ అంటే వాపు లేదా ఇన్ఫ్లమేషన్ అని అర్థం. చేతి వేళ్ల కనుపులు, వెన్నుపూస, తుంటి ప్రదేశం, కాలి బొటన వేళ్లు తదితర ప్రదేశాలలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ మోకాళ్లలోని ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపించడానికి కారణం మోకాళ్లు ఎక్కువగా అరుగుదలకు గురి కావటమే. వీటికి ప్రధాన కారణాలేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు అలాగే డాక్టర్ కేర్ హోమియోపతి వైద్యులు దేవిక గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేయాల్సిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? ఓకే, జనరల్గా ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్. ఆర్థరైటిస్ అంటే ఎనుముక యొక్క ఇన్ఫ్లమేషన్ అనేది జరగడం, ప్రతి ఒక్క బోన్ దగ్గర వాపు లేదంటే పెయిన్ అనేది రావడం, లేదంటే ప్రతి జాయింట్ దగ్గర లేదంటే ఏదైనా ప్రత్యేకంగా ఒక జాయింట్ అనేది ఎఫెక్ట్ అవ్వడము, అక్కడ వాపు రావడం లేదంటే ఎర్రగా మారిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. దీన్ని ఆర్థరైటిస్ అంటారు. అంటే బోన్ యొక్క ఇన్ఫ్లమేషన్ని ఆర్థరైటిస్ అంటారు. దీనికి కారణాలు వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి ఒబేసిటీ అనేది ఉంటుంది. ఒబేసిటీ, వెయిట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల జాయింట్స్ అనేటివి ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. వెయిట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి మొఖాలు అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే నీ అనేది వెయిట్ బేరింగ్ జాయింట్ అనమాట. అంటే మనం ఏదైనా నడుస్తున్నా చేస్తున్నా ఎక్కువ మనకి మొఖాలు అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దీంట్లో టైప్స్ అనేవి మనకు చాలా రకాలుగా ఉంటాయి. ఇందులో మెయిన్గా డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటే మనకి వయసు అనేది పెరుగుతున్న కొద్దీ అక్కడ డీజనరేషన్ ఆఫ్ జాయింట్ అంటే ప్రతి ఒక్క ఎముక అనేది డీజనరేట్కి గురి అవుతూ ఉంటుంది. దానితో పాటు నెక్స్ట్ ఏంటి అంటే ట్రోమాటిక్ ఆర్థరైటిస్. ట్రోమాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే మనకి దెబ్బ అనేది తాకిన తర్వాత అక్కడ మనకి చేంజెస్ అనేది రావడం, దాన్ని ట్రోమాటిక్ ఆర్థరైటిస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్. ఈ ఆటో ఇమ్యూన్ అంటే ఏంటి అంటే మనకి ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుందో అది మనకి ఆర్గాన్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటూ ఉంటాం. అందులో మెయిన్గా ఇంక్లూడ్ అయ్యేటివి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఎస్ఎల్ఈ కానీ ఇలా చాలా రకాలుగా ఉంటాయి. ఓకే అండి, మెయిన్గా ఆర్థరైటిస్ అనేది అంటే ముఖ్యంగా ఏజ్ నుంచి ఏజ్ వరకు చూడొచ్చు, అలాగే ఇందులో టైప్స్ ఉంటాయా? యా, ఆర్థరైటిస్ వచ్చేసరికి మనము జనరల్గా మనం చూసేది ఆస్టియో ఆర్థరైటిస్. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే మనకి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో చూస్తూ ఉంటాం. అంటే అబోవ్ 50 ఆర్ 60+ ఏజ్ గ్రూప్లలో మనం ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చూస్తూ ఉంటాం. కాకపోతే ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో ఏమవుతుంది అంటే మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇంకా డైట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మనకు న్యూట్రిషన్స్ అంటే కాల్షియం కానీ వైటమిన్ కానీ ఇతర సప్లిమెంట్స్ అనేవి మన బాడీకి సరిగ్గా అందకుండా ఏమవుతుందంటే బోన్ యొక్క డీజనరేషన్ అనేది ఎక్కువ అయిపోతుంది. అలా జరగడం వల్ల మనకి యంగ్ ఏజ్ అంటే 30+, 40+ ఏజ్ గ్రూప్లలో మనము ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ ఎక్కువ డీజనరేషన్ అనేది ఎక్కువ చూస్తూ వస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇది అనేది మనకి ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫీమేల్స్లో ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. మనకి ఫస్ట్ మెన్సెస్ వచ్చిన నుంచి మెన్సెస్ ఆగిపోయే వరకు హార్మోనల్ చేంజెస్ అనేవి ఎక్కువ తక్కువ లేదంటే డిఫరెంట్ వాల్యూస్ అనేది అవుతూ ఉంటాయి. ఈ వాల్యూస్ చేంజెస్ అనేది జరగడం వల్ల డీజనరేషన్ ఎక్కువగా మనం మహిళల్లో చూస్తూ ఉంటాం. సో ఫీమేల్స్ అనేవాళ్ళు ఈ ఆర్థరైటిస్కి ఎక్కువ గురి అవుతూ ఉంటారు. ఇందులో టైప్స్ వచ్చేసరికి ఇంతకు ముందు చెప్పినట్టే డీజనరేటివ్ ఆర్థరైటిస్, అందులో మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చూస్తాము. ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ అంటే ఈ ఆర్ఏ కానీ ఎస్ఎల్ఈ డిసీజెస్ అనేటివి ఇవనేటివి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ట్రోమాటిక్ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది. ఇవి జనరల్ టైప్స్. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రాజు, వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్కారం అండి మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు కాళ్ళు లాగేస్తుందండి రైట్ సైడ్. ఓకే. ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ తీయించానండి. ఓకే. L4, L5 ప్రాబ్లం అన్నారు. ఓకే. దాని గురించి కొద్దిగా ముందు వాడేమండి, తగ్గింది. ఓకే. మరి ఇప్పుడు వస్తుందండి, మరి వాడుతున్నా హోమియోపతి ఏమన్నా వాడమంటారా? ఇంచేత కాలు బాగా లాగేస్తుందండి, నల్లైపోతున్నా, పడుకున్నా కూర్చున్నా ఏముంటలేదండి. ఓకే, మీకు వయసు ఎంత అండి? 55 అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఇది 1 year అయిందండి. కరెక్ట్గా 1 year తగ్గిపోయిందండి. ఒక 5 months అలా ఏమీ లేదండి. ఓకే. ఎక్సర్సైజ్ చేశాను, మామూలు కొద్దిగా ఎక్సర్సైజ్ తగ్గించేసానండి, బాగుంది కదా, బండి మీద తిరిగేసాను. ఓకే. మరి ఎక్కువైపోయిందండి. మొన్న చూపించాను, మరి హోమియోపతి డాక్టర్ కొద్ది తగ్గిందండి, హోమియోపతి కూడా వాడదామని. ఏం చేస్తూ ఉంటారండి మీరు? మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, ఎవరు కంపెనీ చేసేవాడిని, ఇప్పుడు మానేశానండి, కాల్ అవుతుందని మానేశాను. ఓకే.
జనరల్గా ఇతనికి వచ్చిన సమస్యని మనం లంబార్ స్పాండైలోసిస్ అంటాం. ఇక్కడ ఏమవుతుంది అంటే అతన్ని ఎంఆర్ఐ తీసిన స్కాన్లో L4 L5లో డిఫెక్ట్ అనేది ఉంది. జనరల్గా మనకి ఎముకకి మధ్యలో గ్యాప్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఆ గ్యాప్ అనేది తగ్గిపోవడం వల్ల ఆ గ్యాప్ నుంచి వచ్చే నరాలు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. ఈ ఒత్తిడి అనేది గురి అవ్వడం వల్ల కాలి మొత్తము ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. నరం లాగినట్టు ఉంటుంది. కొన్నిసార్లు తిమ్మిరి రావడము, మొద్దుబారిపోయి ఉన్నట్టు, ఎక్కువ నడిచినా కానీ ఎక్కువసేపు కూర్చున్నా కానీ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ సమస్య మీకు స్టార్టింగ్ స్టేజ్ అంటే 1 year నుంచే ఉంది కాబట్టి మీరు హోమియోకి తీసుకున్నారనుకో తొందరగా రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా విత్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ డైట్ మెయింటైన్ చేస్తూ ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం వల్ల మీకు ఉపయోగం అనేది ఉంటుంది. సో దగ్గరలో ఉన్న హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి. ఓకే అండి, మెయిన్గా ఇందాక కాలర్ మాట్లాడుతూ L4 L5 అన్నారు కదా, అంటే ఇప్పుడు ఒక బోన్ అనేది అరుగుదలకు గురైనప్పుడు అంటే ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ఆస్టియో ఆర్థరైటిస్ అనుకోవచ్చా దీన్ని? నో, జనరల్గా ఏంటి అంటే మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని ఎప్పుడు అంటాము అంటే బాడీలో ఉన్న పార్ట్ ఏదైనా కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ, మనకి ఏజ్ అనేది పెరుగుతున్న కొద్దీ 45, 50 ఆర్ 60 ఏజ్ అనేది వచ్చిన తర్వాత వాళ్ళకి ఆర్థరైటిస్ అనేది వస్తుందనుకో, మనం ఆ బోన్ డెన్సిటీ మనం ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీస్తే బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోయినట్టు, కాల్షియం తగ్గిపోయినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాము. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డిఫరెంట్ పార్ట్లో ఎఫెక్ట్ అవుతే దానికి డిఫరెంట్ నేమ్స్ అనేది పెట్టారు. సో దీనివల్ల మనం నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ ఏమొస్తాయి అంటే మనం డైలీ చేసుకునే వర్క్స్ చేసుకోలేకపోతాం. ఎందుకంటే మనకు పెయిన్ అనేది ఉంటుంది. ఈ పెయిన్ వల్ల ఏంటి, రెగ్యులర్గా మనం ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ నార్మల్గా కిచెన్లో కానీ మనము ఇంట్లో వర్క్స్ అనేవి చేసుకోలేకపోవడం, వర్క్ ఫీల్డ్లో మనము ఏ వర్క్లో ఉన్నా కానీ మనకి బాడీ పెయిన్స్ అనేది ఉండడం వల్ల రెస్ట్లెస్నెస్ అనేది రావడం, కాన్సన్ట్రేషన్ ఆన్ ది వర్క్ మనం చేయలేకపోతూ ఉంటాం. సో వర్క్ రిజల్ట్ అనేది తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే వాళ్ళకి ఎక్కువ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి తిమ్మిర్లు రావడం, అక్కడ ఉన్న నరాలు అనేది ఎఫెక్ట్ అయిపోవడం, అండ్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే సర్జికల్గా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజ్లోనే మన దగ్గరకు వస్తే ఏంటి అంటే ఈ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేస్తూ సర్జికల్గా వెళ్లకుండా మనం కాపాడవచ్చు. ఓకే అండి, మరి రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? ఓకే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే మన ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. అంటే జనరల్గా మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏంటి అంటే మన బాడీని కాపాడుతూ ఉండాలి. కాకపోతే ఇందులో ఏంటి అంటే ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఆపోజిట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే బోన్ యొక్క ప్రతి ఆర్గాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అలా జరగడం వల్ల దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది మనం చిన్నపిల్లల్లో చూడొచ్చు, లేదంటే పెద్దవారిలలో కూడా చూస్తూ ఉంటాం. ఒకవేళ చిన్నపిల్లల్లో చూసాము అనుకో జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. అదే పెద్దవారిలో చూస్తే జస్ట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. ఏజ్ ఎక్కువ ఎవరు ఎఫెక్ట్ అవుతారు అంటే 30+ వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. దీనికి రీజన్స్ వచ్చేసరికి ఏ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయినా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం, మానసిక ఒత్తిడి కానీ లేదంటే ఫిజికల్గా ఎక్కువ ఒత్తిడి అనేది గురి అవుతే వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు కెమికల్స్ కానీ లేదంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్స్కి, హై మెటల్స్కి ఎక్కువ ఎక్స్పోజర్ అవుతున్నారనుకో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఆల్రెడీ వాళ్ళకి డిసీజ్ అనేది లోపల ప్రజెంట్ అయి ఉంది, కాకపోతే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఏంటి అంటే వింటర్ సీజన్లో వాళ్ళకి ఎక్కువ అయిపోవడం. అండ్ మెయిన్గా వీళ్ళల్లో మనము వైటమిన్ డి అండ్ కాల్షియం డెఫిషియన్సీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ డెఫిషియన్సీ అనేది ఎక్కువ ఉండిపోవడం వల్ల పెయిన్స్ ఎక్కువగా అవుతాయి. సో డెఫిషియన్సీ చూసుకోవాలి మనం. దీంతో పాటు ఏంటి అంటే ఒబేసిటీ అనేది మెయిన్ కాజ్. అంటే వాళ్ళు బరువు ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే వాళ్ళకి పెయిన్స్ అనేది తొందరగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ది రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. లక్ష్మి కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో లక్ష్మి గారు మాట్లాడండి. హలో చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే అండి. నా వయసు 56 సంవత్సరాలండి. ఓకే. అయితే చేతులు కాళ్ళు వాపులు వచ్చేసండి, చేయి పైకి ఎత్తనివ్వట్లేదండి. ఓకే, ఎప్పటి నుంచి ఉందమ్మా? ఒక 2 సంవత్సరాల నుంచి అలాగే వస్తుందండి. ఓకే, చేతులు అంటే మణికట్టు రీజియన్లోనా అమ్మా? అవును మేడం, మణికట్టు కాళ్ళ దగ్గర. ఓకే, మీకు ఇంకా ఏమేమి సమస్య వస్తుంది? అంటే ఒక 7-8 ఏళ్ళ నుంచి నడుము నొప్పి ఉంది మేడం. ఓకే.
కుడి వైపున నడుము నొప్పి వస్తూ ఉండేది. సరే నేను ఎక్సర్సైజులు అవి చేసుకోండి అంటే కాస్త అంత బాగానే ఉంటుందండి. ఓకే. ఇప్పుడు మాత్రం కీళ్ళ నొప్పులు వచ్చేసాయి మేడం. చేతులకు ఎక్కువగా నొప్పులు ఉన్నాయి. అవునండి, 3 రోజుల వరకు అసలు చెయ్యి పైకి ఎత్తనివ్వట్లేదు. టాబ్లెట్ వేసుకోకపోయినా దాని అంతటా అదే తగ్గిపోతుందండి. వాపులు కానీ పట్టేసినట్టు కానీ ఉందా అమ్మ? పట్టేస్తుంది మేడం, చెయ్యి మాత్రం దగ్గరే ఉండిపోతుందండి, విడట్లేదండి అసలు. ఓకే. తినలో ఏంటి అంటే మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ని సస్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మణికట్టు రీజియన్లో, మళ్ళీ తన ఫింగర్స్ రీజియన్లో ఎక్కువగా నొప్పి కానీ వాపు కానీ పట్టేసినట్టు సిమ్టమ్స్ అనేటివి ఉన్నాయి. ఈమెకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఈమెలో ఏంటి అంటే మనము ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఒక 1 year నుంచి 7 months నుంచి ఉంది అంటుంది కాబట్టి మనము ఎర్లీగానే హోమియోపతి ట్రీట్మెంట్ మీరు తీసుకోవడం వల్ల ఏంటి అంటే స్టెరాయిడ్స్ మనం తీసుకోకుండా ఆపొచ్చు. సో మీరు దగ్గరలో ఉన్న హోమియోకేర్ బ్రాంచ్ని విజిట్ అవ్వండి అమ్మ. ఓకే అండి, మరి గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? ఓకే. గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే మనకి జనరల్గా బాడీలో యూరిక్ యాసిడ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అంటే మనం తీసుకునే ప్రోటీన్ మిగతాది ఏదైతే మిగిలిపోయి ఉంటుందో అది యూరిక్ యాసిడ్ ద్వారా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్లో ఎక్కువ అయిపోవడం వల్ల అది అనేది మనకి జాయింట్స్లో మెయిన్గా గ్రేట్ టో రీజియన్లో ఎక్కువ డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఈ గ్రేట్ టోనే కాకుండా మనకి ముఖాలు రీజియన్లో అండ్ మణికట్టు రీజియన్లో అండ్ ఫింగర్స్ జాయింట్స్లో కూడా మనకు డిపాజిట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో యూరిక్ యాసిడ్ ఎక్కువ అయినప్పుడు మనకి ఆ పెయిన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఆ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. మెయిన్గా కింద కాలి భాగం యొక్క బొటన వేలు అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దీన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటారు. ఓకే అండి, సో మెయిన్గా గౌటీ ఆర్థరైటిస్కి సంబంధించి అంటే రీజన్స్ ఏంటో చెప్పారు. మరి గౌటీ ఆర్థరైటిస్ ఉంటే లక్షణాలు ఎలా ఉంటాయి? ఓకే. గౌటీ ఆర్థరైటిస్లో వచ్చేసరికి మనకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మెయిన్గా కాలి యొక్క బొటన వేలు అనేది సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. దట్టు యూనిలాటరల్, అంటే ఒక కాలు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఆ తర్వాత రెండో కాలు అనేది ఎఫెక్ట్ అవుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటి అంటే 2 భాగాలుగా ఒకటేసారి ఎఫెక్ట్ అవుతాయి. గౌటీలో ఒక్క కాలు తర్వాత ఇంకో కాలు ఎఫెక్షన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ మనము అక్కడ బొటన వేలు కానీ లేదంటే ఏదైతే జాయింట్ గౌటీ ఆర్థరైటిస్ వల్ల ఎఫెక్ట్ అయిందో దాన్ని మనం ముట్టినా కానీ చాలా పెయిన్గా ఉంటుంది. అక్కడ వాపు ఎర్రగా అయిపోవడము, ముట్టుకుంటే వేడి అనేది ఉండడం, పెయిన్ అనేది భరించలేనంత అనేది ప్రజెంట్ అయి ఉండడం. దాంతోపాటు ఇందులో మెయిన్గా పెయిన్ అనేది నైట్ టైంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో వాళ్ళు నిద్ర అనేది సరిగ్గా లేకపోవడం జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు అక్కడ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాలు కదలలేకపోవడం అనేది ప్రజెంట్ అయి ఉంటాయి. ఇవి మెయిన్గా గౌటీ ఆర్థరైటిస్లో సిమ్టమ్స్. ఓకే అండి, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూసుకుంటే ఎక్కువ ఎవరిలో చూడొచ్చు, ఇది కాంప్లికేటెడా? ఓకే. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో వచ్చేసరికి మనం జనరల్గా ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ ఇది ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 30+ ఏజ్ గ్రూప్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ అనేది ఉండడం వల్ల 30+లో ఎక్కువగా ఉంటుంది. కానీ ముందు కాలంలో ఏంటి అంటే మనము 50+ ఏజ్ గ్రూప్లో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చూస్తూ ఉంటాము. అండ్ ఇందులో సిమ్టమ్స్ వచ్చేసరికి ఎలా ఉంటాయంటే బైలేటరల్గా, అంటే 2 చేతులు ఎఫెక్ట్ అవ్వడం, 2 కాళ్ళు అనేది ఎఫెక్ట్ అవ్వడం. దీంట్లో మెయిన్గా స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ టైం లేచిన వెంటనే వాళ్ళకి అర్ధగంట కన్నా ఎక్కువ స్టిఫ్నెస్ అనేది ప్రజెంట్ అయి ఉండడం, కదలలేకపోవడం అనేది ఉంటుంది. దాంతోపాటు ఇరువైపులా వాపు అనేది ఉంటుంది. దీంట్లో మెయిన్గా కాంప్లికేషన్స్ వచ్చేసరికి ఏంటి అంటే చేతి వేళ్ళు ఏదైతే ఎఫెక్ట్ అయిందో బొడిపెల్లాగా రావడం, అంటే మనకి నాడ్యూల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండడం. డిఫార్మిటీస్ అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఎక్కువగా ఉంటుంది. అంటే చేతులు వంకర పోవడం, కాళ్ళు వంకర పోవడం, దీనివల్ల పని సరిగ్గా చేసుకోకపోవడం. ఇది అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది ఏంటి అంటే బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే స్కిన్ని ఎఫెక్ట్ చేయొచ్చు, కళ్ళని ఎఫెక్ట్ చేయొచ్చు, ఇంకా కిడ్నీ, లివర్, హార్ట్ని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో మేజర్ ఆర్గన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని మనము నెగ్లెక్ట్ చేస్తే ఇవి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. ఓకే అండి, మరి పాలీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? పాలీ ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ అనేది
అంటే ఎముకం అనేది ఎఫెక్ట్ కావడం, అంటే మనకి షోల్డర్ జాయింట్ కానీ, ఎల్బో కానీ, మణికట్టు కానీ, నీ జాయింట్ కానీ, యాంకిల్ జాయింట్ అనేది ఎక్కువగా ప్రతి బాడీలో ఉన్న ప్రతి అవయవం అంటే జాయింట్ అనేది ఎఫెక్ట్ అవ్వడం. ఇది మెయిన్గా మనం ఏంటి అంటే కాల్షియం డెఫిషియన్సీ అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉండిపోవడం వల్ల, అంటే వీళ్ళు డైట్ అనేది సరిగ్గా తీసుకోకుండా ఎండకి సరిగ్గా ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం వల్ల వీళ్ళకి ఎఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సప్లిమెంట్స్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ టైంలో మనకి పాలిఆర్థరైటిస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీంతో పాటు మనకి ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో కూడా మనకి ఎక్కువ ప్రతి ఒక్క జాయింట్ ఎఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎస్ఎల్ఈలో కూడా మనకి పాలిఆర్థరైటిస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే అండి. అండ్ లక్షణాలు ఎలా కనిపిస్తాయి? అంటే ఇది కాంప్లికేటెడ్ అంటారా పాలిఆర్థరైటిస్? ఓకే, పాలిఆర్థరైటిస్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్క అవయవం ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల వాళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కానీ, వాకింగ్ కానీ, హౌస్ హోల్డ్ వర్క్స్ అనేది చేసుకోలేకపోతారు. దీనివల్ల కాంప్లికేషన్స్ ఏంటి అంటే బోన్ యొక్క ఫ్రాక్చర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ కాల్షియం అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ అయిపోవడం వల్ల ఫ్రాక్చర్స్కి గురి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మెట్ల నుంచి పడిపోవడం కానీ, చిన్నగా స్లిప్ అయి పడిపోయిన ఫ్రాక్చర్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ మెయిన్గా దీంట్లో సిమ్టమ్స్ వచ్చేసరికి ఏంటి అంటే జాయింట్ని లేవలేకపోవడము అండ్ మూమెంట్ అనేది ఇవ్వలేకపోవడం, స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండడం, అక్కడ ప్రతి ఒక్క జాయింట్లో వాపు అనేది ఎక్కువగా ఉండడము అండ్ పెయిన్ అనేది ఎక్కువగా ఉండడం. అండ్ మనం చూసే ఆస్టియో ఆర్థరైటిస్లో కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఈ కానీ, ఆర్ఏ కానీ ఏది నెగ్లెక్ట్ చేసినా అది పాలిఆర్థరైటిస్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్లోనే ప్రతి డిసీజ్ని తీసుకోవడం బెటర్. ఓకే అండి. మరి సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? ఓకే, సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి సోరియాసిస్ ప్రాబ్లం అనేది స్కిన్లో ఉంటుంది. ఇది కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఈ స్కిన్లో ఏంటి అంటే వాళ్ళకి పొట్టు రాలుతూ ఉండడము, లేదంటే అక్కడ బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. సోరియాసిస్ వాళ్ళు సహజంగా ఏం చేస్తూ ఉంటారు, ఆయింట్మెంట్స్ కానీ ఆయిల్ పెట్టి అట్లా ఆపేస్తూ ఉంటారు. ఈ సోరియాసిస్ అనేది మనకి ఇయర్స్ తరంగా అంటే ఒక 5 to 6 years నెగ్లెక్ట్ చేస్తూ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఏంటి అంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే సోరియాసిస్ ఏదైతే ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందో అది అనేది బోన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అక్కడ ఏవైతే బోన్స్ ఉన్నాయో మనకి గ్యాప్ అనేది తగ్గిపోవడం, బోన్ చుట్టూ వాపు రావడం అంటే నీరు అనేది నిండిపోతుంది. అండ్ మెయిన్గా సైనోవియల్ షీట్ అంటే ఏంటి అంటే మన బోన్ని కవర్ చేస్తూ ఉంటుంది, ఒక కుషన్ లాగా హెల్ప్ చేస్తూ ఉంది. ఇది మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది సోరియాటిక్ ఆర్థరైటిస్లో. ఇది ఎఫెక్ట్ అయిపోవడం వల్ల సోరియాసిస్తో పాటు ప్రతి ఒక్క బోన్ యొక్క పెయిన్, మెయిన్గా వాళ్ళకి ఏంటి అంటే చేతుల భాగంలో పెయిన్ ఎక్కువ ఉండడం, మొకాలు భాగంలో పెయిన్ ఎక్కువగా ఉండడం, కాలి భాగంలో ఎక్కువ పెయిన్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఈ సోరియాసిస్ పీపుల్కి. సో సోరియాసిస్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి. అలా నెగ్లెక్ట్ చేస్తే సోరియాటిక్ ఆర్థరైటిస్కి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు సోరియాసిస్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటే, ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఎర్లీ స్టేజెస్లోనే డిసీజ్ అనేది వచ్చేస్తుంది, ప్రొలాంగ్ అయిపోయి ఆర్థరైటిస్కి గురి అవుతూ ఉంటుంది. ఓకే అండి. మరి జువెనైల్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఇది ఎలా గుర్తుపట్టాలి పిల్లల్లో ముఖ్యంగా? ఓకే, జువెనైల్ ఆర్థరైటిస్ వచ్చేసరికి ఏంటంటే పిల్లల్లో బోనీ పెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 14 బిలో ఆర్ 18 బిలో పీపుల్కి బోనీ పెయిన్స్ అనేది రావడం. వీళ్ళల్లో ఏంటి అంటే చిన్నపిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు అండ్ ఈ యాక్టివిటీ అనేది సరిగ్గా లేకపోవడం, ఎప్పుడు వాళ్ళు బోనీ పెయిన్స్, మెడ నొప్పి కానీ, కాళ్ళ నొప్పులు కానీ, తల నొస్తుంది అనడము, మొకాలు నొస్తుంది అనడం, ఫ్రీక్వెంట్గా మనం కంప్లైంట్ చేస్తూ ఉండడం. అండ్ వీళ్ళ పిల్లలు ఎక్కువగా గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఎవరైతే గేమ్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు ఈ పెయిన్స్ వల్ల, అది మనం చూసుకోవాలి. అండ్ మెయిన్గా ఈ పిల్లల్లో ఏంటి అంటే వాళ్ళు చాలా బక్కగా ప్రజెంట్ అయి ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది ఉండడం. మెయిన్గా పిల్లల్లో జువెనైల్ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే తీసుకునే డైట్, పాలు కానీ లేదంటే కాల్షియం రిచ్ ఫుడ్ లేకపోవడం, వైటమిన్ డి అనేది తక్కువ అయిపోవడం అండ్ ఐరన్ అనేది తగ్గిపోవడం వల్ల ఏంటంటే బోనీ పెయిన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో ఇలాంటి పిల్లల్లో మనము జువెనైల్ ఆర్థరైటిస్ అనేది ఉందనుకోవచ్చు. అండ్ పిల్లల్లో మెయిన్గా జువెనైల్ ఆర్థరైటిస్లో ఆర్ఏ కామన్ ఫ్యాక్టర్ అనమాట. అంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ మనకి ఫ్యామిలీగా అంటే ప్రజెంట్ అయి ఉందనుకో, వాళ్ళ మదర్కి కానీ ఫాదర్కి కానీ ఇద్దరికి ఉంటే
పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పిల్లల్లో మెయిన్గా వాళ్ళ ప్రెగ్నెంట్ ఉమెన్లో వాళ్ళు ఒత్తిడికి గురి అవుతే వాళ్ళకున్న ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేది పిల్లలకి పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలా వాళ్ళకు వస్తుంది అండ్ సిమ్టమ్స్ పెయిన్సే ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. మనం టెస్ట్లు చేసుకుంటే వాళ్ళకి కాల్షియం కానీ, వైటమిన్ డి కానీ, సిఆర్పి కానీ, ఈఎస్ఆర్ కానీ, ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ అందులో డిఫరెన్షియేషన్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకే అండి, మెయిన్గా గౌటీ ఆర్థరైటిస్ చూసుకుంటే అంటే డైట్ ఏ విధంగా ఉండాలి వీటికి? ఓకే, గౌటీ ఆర్థరైటిస్ ఏంటి అంటే ప్యూరిన్ మెటబాలిజం అనేది దెబ్బతింటుంది. అంటే ఏదైతే ప్రోటీన్ మనం తీసుకుంటున్నామో అదనేది ఎక్కువగా డిఫెక్ట్లోకి గురి అవ్వడం వల్ల మనకి ఈ ప్యూరిన్ మెటబాలిజం దెబ్బతినడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది మనకి బాడీలో పెరిగిపోతుంది. సో మనం ఏదైతే ప్రోటీన్ తీసుకుంటామో ఈ చికెన్ కానీ, మటన్ కానీ, అంటే నాన్ వెజ్, ఎగ్లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. స్ప్రౌట్స్ అంటే ఏవైతే మొలకలు మనం తీసుకుంటామో అందులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ మనం డైట్ అనేది తీసుకోవాలి. సో ఇది డైట్ ఫర్ గౌటీ ఆర్థరైటిస్. ఓకే, అంటే ఎన్ని రోజులు మెయింటైన్ చేయాలి ఇలా? గౌటీ ఆర్థరైటిస్ ఎన్ని రోజులు అంటే మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్డ్ లెవెల్స్కి రావడం. అంటే జనరల్గా 8 ఎబో ఉన్న వాళ్ళకి మనం గౌటీ ఆర్థరైటిస్కి వాళ్ళకి పెయిన్స్ వస్తూ ఉంటే మనం గౌటీ ఆర్థరైటిస్కి తీసుకోవచ్చు. ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి తగ్గి వాళ్ళకి పెయిన్స్ రానప్పుడు మనము మళ్ళీ డైట్ అనేది కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే వీళ్ళల్లో మెయిన్గా ఈ యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది ఎక్కువగా ఉన్న పెయిన్ తగ్గుతుంది అండ్ వీళ్ళల్లో మెయింటైన్ చేస్తూ రావాలి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్గా ఉండి వాళ్ళకి పెయిన్స్ అనేవి కంటిన్యూ అవుతున్నా మనం డైట్ని రెస్ట్రిక్ట్ చేయాలి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గి పెయిన్స్ కూడా తగ్గి కొంచెం 1 సంవత్సరం పాటు వాళ్ళకి పెయిన్స్ రాకుండా హెల్తీగా ఉన్నారనుకో అప్పుడు వాళ్ళు ప్రోటీన్ రిచ్ ఫుడ్ కంటిన్యూ చేయొచ్చు. ఓకే అండి, ఆర్థరైటిస్ గురించి అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.